కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థల విధానాలు భలే గమ్మత్తుగా, భలే చిత్రంగాను, భలే విచిత్రంగాను అనిపిస్తాయి. అధికారంలో లేనప్పుడు వాళ్ళకన్నీ తప్పుగా కనిపిస్తాయి. అధికారంలోకి రాగానే ఆ తప్పులన్నీ ఒప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి సర్కార్ అయితే ఇందులో మరింత విచిత్ర పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ 1,00,000 కోట్లు దోచేశాడు, జగన్ వల్ల 1,00,000 కోట్లు నష్టం వచ్చేసింది ఒక ఒప్పందం వల్ల అని చెప్పి వీళ్ళు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే అదే ఒప్పందాన్ని అమలు చేయడం కోసం సిద్ధపడడం లాంటివి ఏవైతే ఉంటాయో నవ్వుతో నా భవిష్యత్. అదే సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 పర్ యూనిట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. దాని మీద మొన్నటికి మొన్న చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ వాళ్ళ మీడియా ఏం చెప్పారో అబ్బో, వాళ్ళ మీడియా అంటే గుర్తవుతుంది. ఏం మీడియాలు అయ్యా, అమెరికా కోర్టులో ఏవో అభియోగాలు నమోదయ్యాయని ఇక అమెరికా పోలీసులు జగన్ లాక్కెళ్ళిపోతున్నారు, అక్కడ జైల్లో ఉండి అలవాటు అవడం కోసం బండ్లు తింటున్నాడని చెప్పి కోతలు కూర్చారు. వీళ్ళ బతుకులు చేయడా ఎట్లా రా బాబు, మీరు ఆ ఛానళ్ళలో కూర్చుంటారు, ఎట్లా రా బాబు మీకు ఆ కోట్లు వేసుకోబుద్ది అవుతుంది. ఇందిరా అయ్యా మిమ్మల్ని చూసి నవ్వాలో జాలిపడాలో, మీలాంటి వాళ్ళని చూసి అసలు సమాజాన్ని పాడు చేస్తున్నారని చెప్పి ఆవేదన చెందాలో, కాసింత బాధ్యత లేకుండా ఎంత దారుణంగా మాట్లాడతారు రా బాబు మీరు. నిజంగా చి 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 చి. అన్ని విమర్శలు చేశారుగా సెకీతో కొనుగోలు ఒప్పందాలు. కోర్స్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన చెందారు. సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి. చంద్రబాబు గారి పీరియడ్లో ₹5.90 కుదుర్చుకున్న ఒప్పందాలు మేము ₹2.49 కుదుర్చుకున్నామని చెప్పి ఆయన లెక్కలు చూపించారు, ప్రూఫ్లు చూపెట్టారు, సుదీర్ఘ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అయినా కూడా వీళ్ళు 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి నష్టం అని చెప్పారు. ఏ కోశానో తెలియదు, ఎట్లా 1,00,000 కోట్లో తెలియదు. పైపెచ్చి దానివల్ల డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగింది, జరగబోతుంది అన్నది నిజం. పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దానికంటే తక్కువ ప్రైస్కి ఒప్పందాలు కుదుర్చుకోమని చెప్పండి. ఇవన్నీ కాదు. సరే ఇదంతా తతంగం నడిచిందా? తాజాగా ఏం చేసింది? సెకీతో అదే ₹2.49 పర్ యూనిట్కు విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో జగన్ గారు కుదుర్చుకున్నది, అది మంచిది, దానివల్ల మేలు జరుగుతుంది. అందుకే వీళ్ళు కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కదా. అంటే ఇప్పుడు ఏపీఈఆర్సీ అనేది సెకీతో ఆ మేరకు ఆ ₹2.49 పర్ యూనిట్ మేరకు విద్యుత్ కొనుగోలుకి వాళ్ళు ఒకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెక్స్ట్ సంవత్సరం సెకీ నుండి ఎంత విద్యుత్ వస్తుందో ప్రతి డిస్కమ్ కూడా ఏపీఆర్సీకి చెప్పింది, ఏపీఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం మేరకు యథావిధిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి వీళ్ళు విద్యుత్ తీసుకోబోతూ ఉన్నారు. 1,00,000 కోట్లు నష్టమైతే ఆంధ్రప్రదేశ్కి రద్దు చేయొచ్చుగా. రద్దు చేస్తే 1,000 కోట్లు ఫైన్ పడుతుంది, 2,000 కోట్లు ఫైన్ పడుతుంది అంటారు కొందరు దేటిది మగ్గాలు. మరి 1,000-2,000 కోట్లు ఎక్కువనా, 1,00,000 కోట్లు ఎక్కువనారా బాబు? ఏం చదువుకున్నారా అయ్యా వీళ్ళు? ఏం చదువుకున్నారా బాబు మీరు? ఎందుకురా అసలు ప్రతి అడ్డమైనోడు ఆ స్క్రీన్ మీద కనిపిస్తాడు, నెత్తి మీద పెడితే 10 పైసలకు పనికిరానాడు. ఏదన్నా కనీసం ఒక జెన్యూనిటీ ఉండాలి. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్న దాంట్లో వాస్తవం ఉండాలి. ప్రతిదీ మిస్లీడ్ చేయొద్దు. రాజకీయ నాయకుడు ఈరోజు ఉంటారు, రేపు పోతారు, కానీ వ్యవస్థలు శాశ్వతం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందం యథావిధిగా అమలు అవుతుంది కదా. మన 1,00,000 కోట్లు ఎక్కడికి పోయి, అమెరికా పోలీసులు ఎక్కడికి పోయారు, బండ్లు వీడు జగన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎక్కడికి పోయి. ఎందుకు జగన్ మీద అన్ని ఆరోపణలు చేశారుగా. అధికారంలో లేనప్పుడు చేసి అవే అమలు చేస్తున్నారంటే ఓకే, రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకుందాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 1,00,000 కోట్లు నష్టపరిచారని చెప్పి జగన్ మీద అదని ఇదని రకరకాలుగా ఆరోపణలు చేసి మీరు యథావిధిగా అమలు చేయడం ఏంటి? మరి అమలు చేయాలి, వెనక్కి పోకండి, మంచిది, సంతోషమే కదా. చంద్రబాబు గారి పీరియడ్లో ₹5.90 కుదుర్చుకున్నాయని జగన్ లెక్కలతో సహా చూపించారుగా. ఇప్పుడు ₹2.49 ఇంతకు మించి తక్కువ ఏ రాష్ట్రానికి రావట్లేదుగా. వేరే ఏ రాజస్థాన్, గుజరాత్ వస్తుందంటే అక్కడే ప్రొడక్టివిటీ అవుతుంది కాబట్టి అక్కడ ఏమైనా కొంచెం తక్కువకి వస్తున్నాం. కానీ జగన్ గారు చెప్పారుగా, స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేవు.
అని చెప్పి దానికి చాలా కారణాలు చెప్పారుగా. ఫైనల్గా ఏమైంది? జగన్ రైట్, ఆయన ఒప్పందం రైట్, అందుకే అమలు చేస్తున్నారు. దీనికి మరి అంత తతంగం ఎందుకు? జనాలను పిచ్చోళం చేయడం ఎందుకు?